పట్న ఎడ్లలింగయ్య కాలనీలోని షెడ్యూల్ తరగతుల వారికి ఇళ్ల స్థలాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మంజూరు కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానిక 32వ వార్డు పరిధిలోని ఎడ్లలింగయ్య కాలనీలో నివాసం ఉంటున్న షెడ్యూల్ తరగతుల వారికి ఎన్నో ఏళ్లుగా కనీస సౌకర్యాలు లేవని సిపిఎం తెనాలి కమిటీ కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ అన్నారు. ఆ పేదలకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పీజీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీడీఓ అత్తోటి దీప్తికి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ధర్నాను ఉద్దేశించి బాబు ప్రసాద్ మాట్లాడారు. ఎడ్లలింగయ్య కాలనీలో 30 కుటుంబాలకు చెందిన పేదలు గుడిసెలకు పాలిథిన్ పట్టాలతో పైకప్పు వేసుకుని జీవిస్తున్నారని తెలిపారు. చెత్త కాగితాలు, అట్టలు ఏరుకొని వాటిని అమ్ముకొని జీవిస్తున్నారని తెలిపారు. ఆధార్ కార్డులు లేనందున వారి పిల్లలకు అంగన్వాడీ సెంటర్లో ఫీడ్ ఇవ్వడం లేదన్నారు. రేషన్ కార్డులు లేనందున బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు తెచ్చుకుంటున్నారని తెలిపారు. సిపిఎం సీనియర్ నాయకులు షేక్ హుస్సేన్ వలి మాట్లాడారు. పేదలకు ఇళ్ల స్థలాలు, పక్క గృహాలు మంజూరు చేయాలని కోరారు. ధర్నలో తమ్మిశెట్టి అంకయ్య, కోటగిరి నర్సమ్మ, కొమరగిరి చిన్న వెంకయ్య, షేక్ జానీ బాషా, చిమ్మకుర్తి మునిమ్మ, ఈగ సూరమ్మ, చిమ్మకుర్తి హిమబిందు, పొన్నూరు శేషమ్మ, ఏలూరు లక్ష్మి, వై ప్రేమకుమారి, కత్తి నరసింహ, కె వెంకటేష్, ఈగ పాలమ్మ, వై సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణం 32వ వార్డు ఎడ్లలింగయ్య కాలనీలో షెడ్యూల్డ్ ట్రైబల్స్ 30కి పైగా ఫ్యామిలీలు నివసిస్తున్నారు. వాళ్ళల్లో ఎక్కువ మందికి రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, ఇళ్ల స్థలాలు లేవు, అట్లాగే ఓటర్ కార్డు లేదు, రేషన్ కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. ఈ సమస్యలన్నీ ఇక్కడ తహసీల్దార్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాస్తవంగా గవర్నమెంటు వీళ్ళని ఐడెంటిఫై చేసి, సర్వే చేసి, వీళ్ళని ఐడెంటిఫై చేసి ఇట్టటి వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ అవసరమైన ఏర్పాటు చేయమని చెప్పేసి గత 2 నెలల నుంచి వెంటబడతా ఉంది. సరే, ప్రతి ప్రాంతం వెళ్ళటం అధికారులకి ఇబ్బంది అయ్యి ఉండొచ్చు. ఏదేమన్నా కానీ ఇవాళ మేము అధికారుల దృష్టికి ఈ సమస్యని తీసుకురావడం జరిగింది. ఇవాళ తహసీల్దార్ గారు లేరు, ఎండిఓ గారు వచ్చి ఉండారు. వారు కూడా చెప్పారు తప్పకుండా ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి వాళ్ళ సిబ్బందిని ఆ కాలనీకి పంపిస్తామన్నారు. పంపించి అన్ని వివరాలు తీసుకుని వాళ్ళకి చట్టపరంగా రావాల్సినవి అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇవ్వటం జరిగింది. తెనాలి పట్టణం 32వ వార్డు ఎడ్లలింగయ్య కాలనీ శివారులో ఎస్టీ కుటుంబాలు గత ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నారు. వీళ్ళ జీవన విధానం పొద్దున్నే లేచి రోడ్ల వెంట డబ్బాలు ఏరుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. వీళ్ళకి ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన వసతులు కల్పించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే అడుక్కు తినే వాళ్ళకంటే కూడా ఇంకా హీనస్థితిలో ఉన్నట్టు లెక్క వీళ్ళు. ఎందుకంటే డబ్బాలు ఏరుకుంటేనే జీవనం, లేకపోతే లేదు, వేరే పని లేదు, చేసుకోలేరు. పిల్లలు కూడా ఉన్నారు, స్థలం లేదు, కనీసం రేషన్ కార్డు కూడా లేదు. కనీసం రేషన్ కార్డు అన్నా ఉంటే ఆ రేషన్ కార్డు ఆధారం చేసుకుని ఆ పిల్లల్ని అంగన్వాడీ సెంటర్ చేర్పించుకోవడానికి కోసం అన్నా కానీ కొంత వెసులుబాటు ఉంటుంది. స్కూళ్ళకి వెళ్ళే పనే లేదు. ఇక చిన్నపిల్లలు రాగానే వాళ్ళు కూడా వెంట తీసుకుని వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే అక్కడ ఎంక్వైరీ చేసి, ఎందుకంటే ఎడ్లలింగయ్య కాలనీకి వెళ్ళగానే తెలిసిపోతుంది అక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఎంక్వైరీ చేసి వాళ్ళు వెంటనే రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఉండడానికి ఇళ్ల స్థలాలు అవన్నీ